ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇదేంటి ఆశ్రమంలోకి వెళ్తుంది? తను ఇక్కడే ఉంటుందేమో. అమ్మా బాగి, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావమ్మా? కాస్త బయటికెళ్ళొచ్చాను బాబాయ్. మీరు బుజ్జమ్మని స్కూల్లో చేర్పించొచ్చారా? ఇందాకే చేర్పించి వచ్చానమ్మా. ఆర్మీ స్కూల్ చాలా బాగుంది. అక్కడ అరుంధతి పాపకి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఆర్మీ స్కూలా? అంజు చదివే స్కూల్ కూడా అదే. మీరు అరకు ఆశ్రమం నుంచి ఇక్కడికి రావడం మంచిదైందమ్మా. సరస్వతి మేడం మిమ్మల్ని ఇక్కడికి పంపించి చాలా మంచి పని చేశారు. ఇందాక స్కూల్లో సారు స్కూల్కి వచ్చారని చెప్తే బాగి గారు బాధపడతారేమో. చెప్పకపోవడమే మంచిది. మీరేంటి బాబాయ్ అంటున్నారు? ఆహా, ఏం లేదమ్మా. ఇందాక మీరు బయటికి వెళ్ళారని చెప్పారు కదా, ఎక్కడికి వెళ్ళారా అని. పిల్లల్ని చూద్దామని ఇంటికి వెళ్ళాను బాబాయ్. అక్కడెవరూ లేరు. పిల్లలు చదివే క్యాంపస్కి వెళ్ళి వాళ్ళని చూసొస్తున్నాను. మీ ఇంటిని చూశారు, మీ అక్కగారి పిల్లల్ని చూశారు. మరి సార్ని ఎప్పుడు చూస్తారు మేడం? మీరు సార్ని ఎప్పుడు కలుస్తారు? ఆయన్ని చూడాలని నాకు కూడా ఉంది బాబాయ్. కానీ అందుకింకా 2 ఏళ్ల టైం ఉంది. అప్పటి వరకు ఆయన కంటికి కనిపించకూడదు అనుకుంటున్నాను. ఇప్పటికే 5 ఏళ్ళు దూరంగా ఉన్నారు కదమ్మా. ఇంకా ఆ తండ్రిని తన కూతురిని ఎన్ని రోజులు దూరం పెడతారు? ఇది విధి బాబాయ్, తప్పదు. ఎంత బాధైనా భరించాల్సిందే. ఏం విధో ఏమోనమ్మా. భార్యాభర్తల్ని విడదీసింది, తండ్రి కూతుర్ని విడదీసింది, తోబుట్టువుల్ని విడదీసింది. కాలం కలిసొచ్చి త్వరగా మీరందరూ కలవాలని కోరుకుంటున్నానమ్మా. ఆ కోరిక నాకు ఉంది బాబాయ్. కానీ నిర్ణయం ఆ దేవుడి చేతుల్లో ఉంది. అంతవరకు నేను ధైర్యం చేయలేను. తొందరపడి అమ్మకి ఆపద తలపెట్టలేను. పద. మనోహరి, బాగీలో మనం పెట్టిన భయం బాగా వర్కౌట్ అయినట్టుంది. 5 ఏళ్లైనా ఇంకా బాగీలో భయం తగ్గలేదు. ఇంకో 2 ఏళ్ళు కూడా తగ్గదు చంబా. ఈ 5 ఏళ్ళు బాగి బిడ్డను తీసుకొని అరకు ఆశ్రమానికి వెళ్ళిందన్నమాట. కానీ 7 ఏళ్ళు గడువు తీరకముందే హైదరాబాద్ ఎందుకు వచ్చినట్టు? పాప చదువు కోసం వచ్చుంటుంది. ఆ పిల్లను ఆర్మీ స్కూల్లో జాయిన్ చేశారు. అక్కడే ఎందుకని? పాపకు ఆ స్కూల్లో సీట్ వచ్చిందేమో. లేదు చెంబా, ఎక్కడో తేడా కొడుతుంది. బాగి ఓ పక్క భయపడుతుంది,
మరోపక్క అమర్కి పిల్లలకి దగ్గరవ్వాలని చూస్తుంది. అది మనకు మంచిది కాదు. ఆ విషయమేగా చెప్పాను నేను, నీకు చెడ్డ రోజులు మొదలయ్యాయని. చెప్పి నన్ను భయపెట్టకు చంబా. పద, ముందు ఆర్మీ స్కూల్కి వెళ్దాం. అక్కడికెందుకు మనోహరి? బాగి కూతుర్ని చూడాలి. మళ్ళీ పుట్టిన అరుంధతి ఇప్పుడెలా ఉందో చూడాలి. పద. హ్మ్. బస్సులో ఒక అమ్మాయి సేవ్ చేసిందని చెప్పాను కదా, తనే. నైట్ నేను వచ్చిన ఈ బస్సులోనే తను వచ్చింది. తనతో 5 ఏళ్ల పాప కూడా ఉంది. సార్, ఏంటి? విక్రమ్ సార్ వచ్చిన బస్ పాసింజర్స్ లిస్ట్ సార్. అమరేంద్ర సార్కి ఇమ్మన్నారు. ఓహో, అంటే మిస్సమ్మ బుజ్జమ్మ కోసం సారే స్వయంగా ప్రయత్నిస్తున్నారా? ఓకే, నేను ఇస్తాను, మీరు వెళ్ళండి. ఓకే సార్. సార్, నిన్న విక్రమ్ సార్ ట్రావెల్ చేసిన బస్ ప్యాసింజర్స్ లిస్ట్ అడిగారంట. ఇదిగోండి. నేను విక్రమ్కి చెప్పాను కదా, ఇతను తీసుకొచ్చాడేంటి? రాతోడికి తెలియకూడదు అనుకున్నాను కదా. ఏంటి సార్, మిస్సమ్మ గురించి నన్ను ఎంక్వైరీ చేయొద్దని చెప్పి మీరు చేస్తున్నారా? నేను తన గురించి ఎంక్వైరీ చేయట్లేదు. విక్రమ్ చెప్పింది కరెక్టో కాదా అని కన్ఫర్మ్ చేసుకుంటున్నాను. ఈ లిస్ట్లో బాగి 6 పేర్లు లేవేంటి? ఏంటి మేడం, మాకు టికెట్స్ బుక్ చేస్తున్నారా? అవునమ్మా, టికెట్స్ బుక్ చేస్తున్నాను. మేడం, మా పేర్లతో బుక్ చేయకండి, వేరే పేర్లు పెట్టండి. ఎందుకమ్మా? ఏ రకంగానూ మా ఐడెంటిఫికేషన్ ఎవరికీ తెలియకూడదు, ముఖ్యంగా మా ఆయనకు. అదేంటమ్మా, మీరు హైదరాబాద్ వచ్చేస్తున్నారని అమరేంద్ర గారికి తెలిస్తే ఏమవుతుంది? ఆయన మా కోసం వెతుకుతారు. గడువు తీరక ముందే మమ్మల్ని ఇంటికి తీసుకువెళ్తారు. అది అమ్ముకి మంచిది కాదు. అర్థం చేసుకోండి మేడం, ప్లీజ్. సరే.